హాయ్ వ్యూయర్స్, మీ అందరూ బిగినర్స్ సార్. మేము చాలా కొత్త వాళ్ళమే. అస్సలు మాకు బోన్సాయ్ మీరు చెప్పేది స్పీడ్ అయిపోతుంది, ఫాలో అవ్వలేకపోతున్నాం. మాకు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, అసలు ఏది మీకున్న మీరు అన్ని చేశారు వీడియోలు, అందులో ఏది ఫస్ట్ చూడాలి, ఏది సెకండ్ చూడాలి, మాకు ఇవన్నీ క్లియర్గా అర్థం అవ్వట్లేదు. మాకు స్టెప్ బై స్టెప్ అసలు మా దగ్గర ఏమీ లేదు అనుకొని మీరు చెప్పండి సార్. ఫస్ట్ ఏ వీడియో చూడాలి, సెకండ్ ఏ వీడియో చూడాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలన్నారు. మీ అందరి కోసం ఒక బోన్సాయ్ బిగినర్స్ ట్యుటోరియల్ స్టార్ట్ చేస్తున్నాను ఎపిసోడ్స్. ఓకే, ఈ బోన్సాయ్ బిగినర్స్ ట్యుటోరియల్లో ఈ ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 ఉంటాయి, అలా ఉంటాయి. ఆ ఎపిసోడ్స్ కూడా మీకు అర్థం అవడం కోసం మంత్లో 2 వారాలు పెడతాను. 2 వారాలు అంటే ఫస్ట్ సాటర్డే వస్తుంది, మీకు టైం ఇస్తాను. ఆ ఫస్ట్ సాటర్డే మీరు అన్నీ ప్రిపేర్ అయ్యాక మళ్ళీ థర్డ్ సాటర్డే వస్తుంది. ఈ మంత్లో 2 సార్లు ఈ ట్యుటోరియల్ క్లాసెస్ వస్తాయి. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరు చేయాల్సిందల్లా దీనికి కంపల్సరీగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి చూడండి, అంతే. మీరు దీనికి ఏం డబ్బులు పే చేయక్కర్లేదు. కంప్లీట్ ట్యుటోరియల్ అంటే బిగినింగ్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ మొక్క ఉందనుకోండి, ఈ మొక్క ఎంత అందంగా తయారవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఎలాంటి మొక్క తీసుకోవాలి, ఎలాంటి స్పీషీస్ సూట్ అవుతాయి, ఈ బోన్సాయ్కి ఎలాంటి స్పీషీస్ కరెక్ట్గా సూట్ అవుతాయి, బిగినర్స్కి ఏ స్పీషీస్ బాగుంటాయి, అలాగే దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి కట్టర్లు వాడాలి, ఎలాంటి పాట్స్ తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇవన్నీ ఈ ట్యుటోరియల్ వస్తాయి. ఈ సిరీస్ మొత్తం చూస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ సాటర్డే అండ్ థర్డ్ సాటర్డే ఉంటుంది. ఫస్ట్ సాటర్డే చెప్పినవన్నీ మీరు హోంవర్క్లో మీకు పాయింట్స్ ఇస్తాను, అవన్నీ చేయాలి. థర్డ్ సాటర్డే చెప్పే క్లాస్ని మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ సాటర్డేకి మీరు రెడీ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లియర్ అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ట్యుటోరియల్లో ఫస్ట్ క్లాస్కి వాళ్ళు స్టార్ట్ అవుదాం. ఓకే, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి థియరిటికల్ క్లాస్ ఉంటుంది, మీకు ఫస్ట్ క్లాస్ చెప్తాను మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవాళ బోన్సాయ్ హిస్టరీ గురించి కొంచెం చెప్పుకుందాం బ్రీఫ్గా. ఎక్కువసేపు చెప్పను, చాలా లైట్గా బ్రీఫ్గా చెప్తాను. ఎందుకంటే మీరు బోన్సాయ్ ఆర్ట్లోకి దిగుతున్నారు కాబట్టి కొంచెం దానికి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగా అన్నది మీకు తెలియాలి కాబట్టి నేను ఇది చెప్తాను. బోన్సాయ్ ఆర్ట్ అన్నది ఇది చైనీస్ మొదలుపెట్టారు అన్నది మనకి అన్ని గూగుల్లో కానీ మన నెట్లో కానీ బుక్స్లో కానీ చైనీస్ నుంచి ఆర్ట్ వచ్చింది, దాన్ని పున్సాయ్ అంటారు అన్నది మనకి చెప్తున్నాయి. అక్కడి నుంచి బోన్సాయ్ అని అది జపాన్లోకి ట్రావెల్ చేసి జపాన్లో ఈ ఆర్ట్ ఇది ఫేమస్ అయ్యింది. జపాన్లో ఫేమస్ అవడం అంటే జపాన్ వాళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని దీన్ని యొక్క ఆర్ట్ని వాల్యూ ఇచ్చి, అంటే బోన్సాయ్ చైనీస్ ఎలా చేశారంటే వాళ్ళ యొక్క అవసరాల కోసం దాన్ని పున్సాయ్ అని ఒక ల్యాండ్స్కేప్స్ చేసుకొని పెట్టుకునేవారు. కానీ దీన్ని వీళ్ళు హెరిడెంట్గా తీసుకొని, అంటే ఒక వారసత్వంగా తీసుకొని, దాన్ని ఒక సెంటిమెంట్గా తీసుకొని, లక్కీ ప్లాంట్స్గా తీసుకొని దాన్ని జాగ్రత్తగా పెంచి గిఫ్ట్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ ఎక్కడైనా గిఫ్ట్లకు ఇవ్వడం కానీ బోన్సాయ్ని బాగా స్ప్రెడ్ చేసి దీన్ని బోన్సాయ్ అని అనడం మొదలుపెట్టారు. బోన్సాయ్ అంటే ఏం లేదు, బోన్ అంటే ట్రే, అంటే లోతు తక్కువ ఉన్న కుండి. బోన్ అంటే సాయ్ అంటే చెట్టు, గుర్తుంచుకోండి. మనం సాయ్ అంటే చెట్టు. ఈ బోన్సాయ్ని కలిపితే బోన్సాయ్ అన్నది ఒక ఇలాంటి పళ్ళెంలో ఉన్న చెట్టుని బోన్సాయ్ అంటారు. ఇది బోను, ఇది సాయ్, ఈ రెండు కలిపితే బోన్సాయ్. ఇది జపనీస్ చెప్పారు. చైనీసు 700 AD అంటే అంత పురాతన టైంలో వాళ్ళు స్టార్ట్ చేశారని వాళ్ళు బుక్స్లో చెప్పబడుతుంది. జపనీస్ దీన్ని 17th సెంచరీలోనే దీన్ని పాపులర్ చేశారు. 17th సెంచరీ అంటే దీనికి జపనీస్, ఎందుకంటే ఈ బోన్సాయ్ అనేది జపనీస్లో ఫేమస్ అయింది. అసలు జపనీస్ దీన్ని చాలా అంటే గుండెకి హత్తుకొని దీన్ని బోన్సాయ్ ఆర్ట్ని, ఈ ఆర్ట్ని ఒక కళగా తీసుకొని దీని ఆర్ట్గా గుర్తించి ఇందులో చేసిన వాళ్ళందరికీ ఎగ్జిబిషన్లు పెట్టడం, దీనిలో కాంటెస్ట్లు పెట్టడం, పోటీలు పెట్టడం, దీని మీద మీటింగ్లు పెట్టడం, పార్టీలు పెట్టడం, ఇవన్నీ చేయడం వల్ల ఇది జపాన్లో చాలా ఫెమిలియర్ అయింది. ఈ జపాన్ నుంచి ఏంటంటే బుద్ధిస్ట్ మాంగ్స్ ఉన్నారు కదా, బుద్ధిస్ట్ మాంగ్స్ అంటే మన బౌద్ధ భిక్షుకులు, వాళ్ళు ఏం చేశారంటే అక్కడ చూసిన దీన్ని వరల్డ్ వైడ్ అంటే వాళ్ళు తిరిగే ప్లేసులు జపాను, చైనా, ఇండోనేషియా, ఇండియా, ఇవన్నిట్లో తిరగడం వల్ల ఇది ఇండియాలో కూడా స్ప్రెడ్ అయ్యి అన్ని చోట్లకి స్ప్రెడ్ అయింది అంటారు. కానీ ఒక పాయింట్ నేను అవుట్ ఆఫ్ ద సిలబస్ బుక్లో లేనిది చెప్తాను, కానీ నేను ఇవాళ ఒక పాయింట్ చెప్తాను, ఇది జాగ్రత్తగానండి. ఇది మీకు ఎక్కడ బుక్స్లోని లేదు, ఎక్కడ ప్రూఫ్ అన్నది లేదు, కానీ నాకు మా గురువు గారు చెప్పిన పాయింట్స్ కూడా కొన్ని చెప్తాను మీకు. ఒకటి గుర్తుంచుకోండి, బోన్సాయ్ అన్నది జపాన్లో పుట్టడము, చైనాలో పుట్టడము, జపాన్ నుంచి చైనాలో పుట్టి జపాన్కి వెళ్ళి అలాగ వరల్డ్ అంతా స్ప్రెడ్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదు. ఒకటి, ఎందుకంటే యోగా తీసుకున్నాం,
యోగా అది ఈరోజు యోగా ఇండియాలో పుట్టిందని యోగా డే చేస్తాం. అది ఎందుకంటే మన మోడీ గారు దాన్ని పేటెంట్ రైట్స్ తీసుకొని వరల్డ్ వైడ్ దానికి యోగా డే పెట్టి ఈ యోగా మా ఇండియాది, ఈ ఆర్ట్ మనది, యోగా అన్నది మేము కనిపెట్టామని చెప్పి మనకి చెప్పడం జరిగింది. చెప్పడం జరగడం వల్ల ఈరోజు ప్రపంచం అందరూ ఈ యోగా డేని గుర్తించారు, ఈ ఆర్ట్ ఇండియాలో పుట్టింది అని గుర్తించారు. సేమ్ అలాగే ఈ బాన్సాయిని మన ఇండియాలో ఎవరు అలాగా మోడీ గారు చేసినట్టుగా ఆ రోజుల్లో ఎవరైనా చేసి ఉంటే ఇది మన దగ్గర పుట్టుండేదని నా ఉద్దేశం. ఎందుకంటారా, మనకి పురాతన వేదాల్లో మన గ్రంథాల్లో ఎందులోనైనా చూసినా కూడా మనకి ఆయుర్వేదం గురించి మాట్లాడాం. ఆయుర్వేదం అలాగే మనం ఋషులు పాతగా ఓల్డ్ స్టోరీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఋషులు హిమాలయస్ నుంచి చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి ఔషధాలు చేసి ప్రజలు ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే అవి వాడేవారు అన్నారు. అంటే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్, ఒక మొక్కని హిమాలయం తేవాలంటే చిన్న పాట్లో వేసుకొని తీసుకొచ్చి ఆ ఆకులు తెంపి దాంతో మందు చేసి ఇచ్చేవారు. ఇది ఎప్పుడు మన వేదాల్లో గ్రంథాల్లో చాలా పాతవి ఉన్నాయి. కానీ మనం వాళ్ళందరూ రికార్డు చేశారు, మనం దీన్ని ఎక్కడ రికార్డ్ చేయలేదు. నాకు ఎందుకంటే మా సార్ చెప్పారు కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి, అలాగే కొన్ని గుళ్ళు మీద పాత పురాతన గుళ్ళు చూస్తే ఆ గుళ్ళు చూసినా కూడా గుళ్ళు మీద కూడా చిన్న పాట్లో మొక్క తులసి మొక్క ఉన్నట్టుగా ఫొటోస్ ఉన్నాయి, అంటే శిల్పాలు ఉన్నాయి. అంటే అవి ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ అన్నది పురావత్సాకుడు చూడలేదు, మనం కూడా ఎవరు ఫోకస్ చేయలేదు, ఈ ఆర్ట్ మీద మనం ఫోకస్ చేయలేదు. కాబట్టి ఇది ఇండియాది కాదంటారు. కానీ నేను స్ట్రాంగ్గా చెప్తాను, ఈ బాన్సాయ్ ఆర్ట్ ఇండియాలో పుట్టింది అనడానికి స్ట్రాంగ్గా 3 రీజన్స్ చెప్తాను. ఒకటి, మనం ఎప్పుడు తులసి చెట్టుని పూజ చేస్తున్నాం, తులసి చెట్టుని మనం ఎప్పుడు కుండీలోనే మొక్కను పెంచేవాళ్ళం. అంటే బాన్ అంటే కుండి, సాయి అంటే మొక్క. తులసి చెట్టుని మనం ఇప్పుడు కాదు, ఎప్పుడో పురాతన యుగాల నుంచి త్రేతాయుగం ముందు నుంచి మనం పూజ చేస్తున్నాం. అంటే మనం బాన్సాయ్ అనేది మన దగ్గర పుట్టింది అనడానికి అదొక ప్రూఫ్. రెండోది, హనుమంతుడు లక్ష్మణుడు పడిపోయినప్పుడు మన సంజీవిని పర్వతం తీసుకొచ్చాడు. అంటే అది ల్యాండ్స్కేపు, ఒక కొండని తీసుకొచ్చాడు. మనం ఇప్పుడు రాళ్ళ మీద పెట్టి చేసే ల్యాండ్స్కేప్ని ఆయన చేతిలో చూపించి అది తీసుకొచ్చాడు. మన బుక్స్లో ఉన్నవి మనం చూడలేని, మనం గుర్తించలేని. ఇది మనం ఎవరు కూడా ఈరోజు వెళ్ళి సార్ ఈ ఆర్ట్ మా దగ్గర ఉంది, మా హనుమంతుడు పలానా టైంలో పలానా యుగంలో పలానా టైంలో చేశాడు అని చెప్పి దీని పేటెంట్ రైట్స్ తీసుకోలేదు. అందుకని ఈ ఆర్ట్ మనది కాదు ఈరోజు. బట్ ఇది నా ఛానల్ కాబట్టి నేను ఇది మీకు చెప్పుదామని చెప్తాను. ఇది దీనికి సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలంటే ఒక ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఉండాలి, దీన్ని సైంటిఫిక్గా పురాతన శాఖను మొత్తం చూసి దీన్ని సర్టిఫై చేయాలి, అలాగే వరల్డ్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ జరగవు. కాబట్టి నాకు మా గురువుగారు చెప్పిన ప్రకారం మీకు ఇది చెప్తున్నాను. ఇది మన గుళ్ళు మీద, మన గ్రంథాల్లో, తాటాకు పత్రాల్లో సింపుల్గా ఈరోజు కూడా అప్పుల్లో ఋషులు హిమాలయస్ నుంచి బుద్ధిస్ట్ మాంకులు కూడా చిన్న చిన్న మొక్కల్ని ఆయుర్వేదిక మందులు, మనం చిన్నప్పుడు అనుకునేవాళ్ళం వేర్లు, ఆయుర్వేదిక మందులు, కొమ్మలు, చెట్టు వేర్లు తెచ్చేవారు. ఎలా తెచ్చేవారు? ఆ వేరు ఎండిపోతుంది కదా, ఆ ఎండగానే ఉండడానికి ఇలాంటి పాట్స్లో తెచ్చేవారు. ఓకే ఫ్రెండ్స్, ఇది బాన్సాయ్. దీనికి చిన్న హిస్టరీ. నా ఉద్దేశం ప్రకారం ఈరోజు మీకు ఒకటే చెప్తాను, ఈ బాన్సాయ్ ఆర్ట్ అనేది ఇండియాలో పుట్టింది అన్నది నా ఉద్దేశం. దీన్ని ఇప్పుడు మన యోగాని ఎలా పేటెంట్ రైట్, అదే ఇప్పుడు మోడీ గారు కానీ యోగాని పేటెంట్ రైట్ చేయకపోతే ఒక 100 ఏళ్ళ తర్వాత చూస్తే అది ఏ ఇండోనేషియా, ఏ జపాన్లో చేశారు, యోగా అక్కడ పుట్టింది అంటారు. మనం ఎవరో ఒకరు దాన్ని పేటెంట్ రైట్ చేయాలి. ఈయన చొరవ తీసుకొని చేయడం వల్ల ఈరోజు ఇండియా యోగా దినోత్సవం జరుపుకుంటుంది. ఇండియాతో పాటు ప్రపంచం అందరూ జరుపుకున్నారు. అలాగే ఈ బాన్సాయికి చైనీస్ చేసింది గుర్తుంచుకోండి, జపనీస్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే జపనీస్ ఇలాగ పాట్లో మొక్కను పెంచి బాన్సాయ్ అన్నారు. చైనీసు ఒక ట్రేలో ల్యాండ్స్కేప్ చేశారు. ల్యాండ్స్కేప్ వాళ్ళు మొక్కని చేయలేదు, బాన్సాయిని చేయలేదు. ల్యాండ్స్కేప్ అంటే ఒక ల్యాండ్స్కేప్ మీకు ఐడియా ఉంటుంది. బాన్సాయ్ ల్యాండ్స్కేప్స్ వాళ్ళది పెంజిన్ అంటారు. పెంజిన్ అంటే ఒక రాయి మీద మొక్కను పెట్టి రాళ్ల మధ్యలో మొక్కలు పెంచి ఇది చేసేది చైనీస్ చేశారు. ఈ 2 ఆర్ట్లు వేరు. ఈ 2 కలిపి ఇప్పుడు మనం ఈ బాన్సాయ్ ఆర్ట్లో చూపిస్తున్నాం. కానీ చైనీస్ చేసిన ఆర్ట్ రాళ్లతోటి ల్యాండ్స్కేప్ చేశారు. జపనీసు దీన్ని బాన్సాయిని పాట్లో ఈ షేప్లో చేశారు. దానికి అందమైన షేపులు, మీకు చెప్పిన ట్యాపర్ రూటు, ట్రంకు, షేపు, ఫస్ట్ బ్రాంచ్ ఇవన్నీ ఇచ్చింది జపనీస్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ తర్వాత దీన్ని చూశాక అది వెస్ట్ కంట్రీలకు పాకి, వెస్ట్ కంట్రీలో ప్యారిస్లో వాటిల్లో పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు పెట్టి దాన్ని ఫస్ట్ బాన్సాయ్ ఫస్ట్ ఇంటర్నెట్లో పెట్టడం, లేకపోతే ఫస్ట్ బుక్ రాయడం ఇంగ్లీష్లో, వీటి వల్ల అది వెస్ట్ కూడా పాకి ఇది చాలా పాపులర్ అయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అలాగే చాలా వెబ్సైట్లో ఉన్నాయి.
అన్నిటిలో బోన్సాయ్ గురించి చెప్పడం జరిగింది, వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయింది. ఇంతవరకు నేను బోన్సాయ్ బిగినర్స్ మీకు కావాల్సిన హిస్టరీ ఇచ్చాను అనుకుంటున్నాను. దీని నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. బోన్సాయ్ అన్నది మనం కొన్ని బెనిఫిట్స్ కోసం చేస్తాం. బోన్సాయ్ని మనందరం ఎందుకు చేస్తాం అన్నది మీకు డౌట్. అసలు ఎందుకు సార్ బోన్సాయ్, దీనివల్ల ఉపయోగం ఏంటంటే చూడండి, ఇది బోన్సాయ్ వల్ల అందంగా ఉంది టేబుల్ మీద. ఫస్ట్ ఇది మన ఇంట్లో డెకరేటివ్గా పెట్టుకోవచ్చు, టీవీ పక్కన కానీ. ఇది రెండోది, ఇది మనకి ప్రశాంతత ఇస్తుంది. చూడండి, ఇది అందమైన చెట్టు కింద బుద్ధుడిని పెట్టి ఒక ప్రశాంతత, అంటే మెడిటేషన్ లాగా మెంటల్ పీస్ ఇస్తుంది. ఓకే, మనకు స్ట్రెస్ ఉంటుంది కదా, మన ఆఫీస్లో ఉన్న స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, లేకపోతే ఫ్యామిలీ స్ట్రెస్, ఏ స్ట్రెస్ ఉన్నా ఇది కొంచెం బోన్సాయ్ ఆర్ట్లోకి వెళ్ళేటప్పటికి మనం స్ట్రెస్ మర్చిపోతాం. ఇవన్నీ మీకు నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. బెనిఫిట్స్ ఆఫ్ బోన్సాయ్ అనే వీడియో చూడండి, దానిలో కంప్లీట్గా 15 బెనిఫిట్స్ చెప్పాను మీకు, అది మీకు చెప్తాను. ఇది మేజర్గా గిఫ్ట్గా ఇవ్వడానికి పనికొస్తుంది. ఇప్పుడు ఇది నేను ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, వాళ్ళకి ఇది లైఫ్ టైం. అంటే ఒక టెడ్డీ బేర్ ఇచ్చినా, లేకపోతే ఇంకేదైనా చాక్లెట్స్ ఇచ్చినా, లేకపోతే ఒక బొకే ఇచ్చినా, ఇవన్నీ ఒక 10 రోజులు నెల రోజులు ఉంటాయి. ఇంకా కరెక్ట్ చెప్పాలి, బంగారం ఇచ్చినా కూడా లాకర్లో ఉంటుంది, బంగారం ఇచ్చినా కూడా లాకర్లో పడి ఉంటుంది. కానీ ఇది ఇస్తే జీవితకాలం. ఈ మొక్క నేను నా తర్వాత నా పిల్లలకి ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఇది 5 ఏళ్ళ మొక్క అవ్వచ్చు, తర్వాత 50 ఏళ్ళ మొక్క అవుతుంది, తర్వాత 1000 ఏళ్ళ మొక్క అవుతుంది. ఈరోజు ప్రపంచంలో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రపంచంలో ఓల్డెస్ట్ మొక్క అంటే 1000 ఏళ్ళ మొక్క కూడా ఉంది. 1000 ఏళ్ళు అంటే అది 5-6 జనరేషన్లు చూస్తుంది ఆ మొక్క. అంటే వాళ్ళు పిల్లలు పెయింటింగ్ చేయడం వల్ల అది 1000 ఏళ్ళ మొక్క కూడా గూగుల్లో ఉంది, మీరు సెర్చ్ చేయండి. ఇవన్నీ చెప్తానంటే మనం రియల్గా సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పటికి మీకు బేసిక్గా కొంచెం తెలియాలి. ఎందుకు పెంచుతున్నాం, దాని బెనిఫిట్స్ ఏంటి, ఓకే, దానివల్ల మనం ఎవరికైనా ఇస్తే అది లైఫ్ టైం గిఫ్ట్ ఎలాగవుతుంది. మిగిలిన గులాబీ మొక్కలకి దీనికి, గులాబీ మొక్క ఇస్తే ఒక 6 నెలలు 1 ఇయర్ 2 ఇయర్స్లో చనిపోద్ది. బట్ ఇది 100 ఏళ్ళు 1000 ఏళ్ళు బతుకుతుంది. అంత తేడా ఉంది. ఇంకొక క్వశ్చన్ అడగచ్చు, సార్ బోన్సాయ్ మొక్క బిగినర్స్ చెప్తాను, ఇది ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే గుర్తుంచుకోండి. మిగిలిన మొక్కలు మనం ఇలాగ వేస్తే కొమ్మ పెరుగుతుంది, 1 ఇయర్ 2 ఇయర్స్లో అది చచ్చిపోతుంది. దీన్ని పెంచడానికి టైం చాలా కావాలి. ఫస్ట్ ఇది పెంచడానికి ఆర్ట్ నేర్చుకోవాలి. మీ అందరికీ ఎందుకు నేర్పిస్తానంటే ఇది నేర్చుకోవడానికి మీకు చాలా టైం పడుతుంది. మీరు 1 ఇయర్ 2 ఇయర్స్ దీని మీద నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేయాలి. అది ఫస్ట్. నేర్చుకున్నాక దానికి మంచి స్పీషీస్ కలెక్ట్ చేయాలి, అది సెకండ్. మంచి స్పీషీస్ కలెక్ట్ చేశాక దాన్ని ఎలా చేయాలో తెలుసుకొని దాన్ని ఆ పద్ధతిలో చేయాలి. దాన్ని రెగ్యులర్గా ప్రూనింగ్ చేసి మెయింటైన్ చేసి దాన్ని జాగ్రత్త కేర్ తీసుకోవాలి. దానికి ఫెర్టిలైజర్స్ వాడాలి, దానికి పెస్టిసైడ్స్ వాడాలి. అంటే మిగిలిన మొక్కలు కూడా వాడతామంటే దీనికి ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే చిన్న పాట్లో ఉంటుంది, మిగిలిన గోళాల్లో ఉంటాయి, ఇది చిన్న పాట్లో ఉంటుంది. ఈ పాట్లో మనం అన్ని మెన్యూర్ ఇవ్వాలి. సో దానికి జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఈ పాట్స్ దొరకవు, ఈ పాట్స్ ఎక్స్పెన్సివ్. రెండో, దీన్ని కట్ చేసే టూల్స్ సపరేట్గా ఉంటాయి. మీకు ఇవన్నీ నా క్లాసులో ట్యుటోరియల్లో ప్రతిదీ చెప్తాను. ఈ పాట్స్ ఎలా దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి, దీని టూల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, ఈ సాయిల్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా చేయాలి, ఈ మొక్కకి షేప్ ఎలా ఉండాలి, నర్సరీలో ఎలా మొక్క సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. మీ మళ్ళీ మొత్తం సిరీస్ ఫాలో అవ్వండి. సార్ ఈ ఫస్ట్ సిరీస్ మీరంతా మాట్లాడారు, బోర్ కొట్టిందని చెప్పి వదిలేస్తే మీరే నష్టపోతారు. ఎందుకంటే మీకు ఇంట్రడక్షన్ మొత్తం చెప్పాలని ఈ ఫస్ట్ ఎపిసోడ్ చెప్తాను. సెకండ్ ఎపిసోడ్లో మీకు నెక్స్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఏవన్నీ రెడీ చేసుకోవాల్సిన ఐటమ్స్ అని మీకు చెప్తాను. థర్డ్ ఐటెంలో అది ఎలా చేయాలో కూడా చెప్తాను. అలాగే ఈ ఎపిసోడ్ మొత్తం మీరు ఫాలో అవుతారన్నది నా ఉద్దేశం. ఇంకొక పాయింట్, కొందరు మిస్కన్సెప్షన్ అని ఒక వీడియో చేశాను చూడండి. కొందరు ఏంటంటే ప్రపంచం అందరూ చేస్తున్నారు ఈ ఆర్ట్ని, మన ఇండియాలో మాత్రం ఏదో చెప్తారు ఈ మొక్క పెంచవచ్చు పెంచకూడదని. దాని మీద కూడా వీడియో చేశాను, మిస్కన్సెప్షన్ ఆఫ్ బోన్సాయ్ అని. అంటే నేను చేసేది ఇది ఒక గోడలో పెరుగుతున్న మొక్కో, లేకపోతే ఒక వాటర్ ట్యాంక్లో పెరుగుతున్న మొక్కో. మనందరం ఏం చేస్తాం, వాటర్ ట్యాంక్లో పెరిగితే దాన్ని పీకేస్తామా, నీళ్ళ కుండి పగిలిపోద్దో, ఇల్లు పగిలిపోద్దో అని మనం పీకేస్తాం. ఆ మొక్కని నేను తీసుకొచ్చి ఒక రావి చెట్టునో దేన్నో తెచ్చి ఇలా అందంగా పాట్లో చేసి ఇలాగ బ్యూటిఫుల్గా ఒకసారి ఎలా చేయాలి చూసారు. ఈ మొక్క బ్యూటిఫుల్గా బుద్ధుని పెట్టాను. ప్రశాంతంగా తెల్లవారు లేచి దీన్ని చూస్తాను, ఒక ప్రశాంతత. నేను తెల్లవారు యోగా చేసినా లేదా మెడిటేషన్ చేసినా దీని ముందు చేస్తే అదొక ఆనందం. అలాగే మన గురించి మనం తెలుసుకోగలుగుతాం, మొక్కని ప్రేమించడం అలవాటు అవుతుంది, ప్రకృతితో మనం ఉండడం అలవాటు అవుతుంది. మనకి ఇచ్చే నేచరు ప్యూరిఫైయింగ్ ఇస్తుంది, ఆక్సిజన్. బెడ్రూమ్లో కానీ మనకి ఎప్పుడు ఆక్సిజన్ ఇస్తుంది. ఇలాగ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ వీడియోస్ చెప్తాను, మళ్ళీ రిఫర్ చేస్తాను. ఇవన్నీ మేము పెడతాను లాస్ట్లో. ఒకటి మిస్కన్సెప్షన్ ఒకటి చూడండి, వ్యాలంటైన్స్ డే ఒకటి చూడండి, అలాగే బెనిఫిట్స్ ఆఫ్ ద బోన్సాయ్ చూడండి. ఈ 3 చూస్తే మీరు, అంటే మీరు ఏ వీడియోలు ఎప్పుడు చూడాలన్నారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ ఇందులో హిస్టరీ చెప్పాను, బెనిఫిట్స్ చెప్పాను, మిస్కన్సెప్షన్ చెప్పాను, అండ్ ఈ గిఫ్ట్గా ఇస్తే ఎలా ఉపయోగపడుతుందో చెప్పాను. ఇవన్నీ మీకు బిగినర్స్కి స్టార్టింగ్ దీనివల్ల తెలుసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఇది ఎలా చేయాలి అంటే ఈ పాట్ ఎక్కడ దొరుకుతుంది, అలాగే ఈ మట్టి ఎలా తయారు చేశాను, దీనికి కట్ చేయడానికి కట్టర్లు ఏం వాడుతున్నాను,
దీనికి వైరింగ్ చేయడానికి వైర్లు ఎలా వాడాను, ఇలా ఇంత అందంగా రావడానికి నేను ఏం కష్టపడుతున్నాను, దీనికి ఏ మందులు వాడుతున్నాను, ఇవన్నీ మీకు చెప్తాను. మీరు గాబరా పడకండి. ఈ ఫస్ట్ వీడియో మీకు కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, కానీ ఈ సిరీస్ మీరు ఫాలో అవ్వాలని ఇవన్నీ మీకు చెప్తాను. ఇది మళ్ళీ మీకు చెప్తాను, ఫస్ట్ సాటర్డే అండ్ థర్డ్ సాటర్డే మీకు ఇది వస్తుంది. దీన్ని రెగ్యులర్గా ఫాలో అవుతారు. అండ్ ప్లీజ్ ఈ ఫ్రీ ట్యూటోరియల్ మీకు కానీ కావాలనుకుంటే, నేను మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, మిమ్మల్ని ఏం అడగట్లేదు. మీరు అడిగేదల్లా ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చూడకండి. ఇది కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే కొత్త వాళ్ళు నేర్చుకోవాలనుకున్నారో, ఈ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి అందరికీ ఇది ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. ఐ హోప్ మనందరం ఈ ఆర్ట్ని స్ప్రెడ్ చేద్దాం. ప్రపంచం అంతా స్ప్రెడ్ అయింది, మన ఇండియాలో కూడా, మన ఆంధ్రాలో కూడా స్ప్రెడ్ చేద్దాం, తెలంగాణలో కూడా స్ప్రెడ్ చేద్దాం, మన తెలుగు రాష్ట్రాలంతా స్ప్రెడ్ చేసి ఈ ఆర్ట్ని మనం కూడా దీని ముందుకు తీసుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక మంచి బహుమతి అనుకోండి. ఈరోజు ఎవరికైనా మీరు ఊహించండి, మీకే ఈ గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏమైనా ఉంటుందా? మీకు ఏది ఇచ్చినా, దీని మీద టెడ్డీ బేర్ కానీ ఏది ఇచ్చినా ఇంత మంచి గిఫ్ట్ ఉండదు. చూడండి, బ్యూటిఫుల్ గిఫ్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.